సమాధానం చెప్పాల్సి ఉందన్నమాట. అదంతా చెప్పిన తర్వాతే అండ్ కోర్టు ఏదైనా విచారణ జరుపుతుంది. అయితే ఇక్కడ ఆ, ఒక విషయం ఏంటంటే అల్లు అర్జున్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, నేను ఇన్ఫార్మ్ చేశాను అనేది ఒకటి. రెండవది, సంధ్య థియేటర్ ఓనర్ రుక్మిణి అనుకుంటామే, ఆమె కోర్టుకి వెళ్ళారు. మొత్తం 8 మంది ఓనర్స్ ఉంటారు, వాళ్ళలో ఆల్రెడీ ఒక ఓనర్ని అరెస్ట్ చేశారు, 2 మేనేజర్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు మిగతా ఓనర్స్ వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఆ కోర్టులో వాళ్ళ వాదన ఏంటంటే అసలు ఈ ప్రీమియర్ షో కానీ బెనిఫిట్ షో కానీ ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే థియేటర్లో వేశారు. అయితే ఆ షోలను నిర్వహణ కానీ ఆ షోలు వేసింది కానీ మాకు సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్లే చేశారు. కాబట్టి డిస్ట్రిబ్యూటర్లదే బాధ్యత అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆ, సో అక్కడ అది తేలాల్సింది. డిస్ట్రిబ్యూటర్ల వాళ్ళు షో అంటే ఇప్పుడు మనకి రెంట్కి ఇచ్చినట్టుగా ఆ టైము డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళు ఇచ్చేశారు. ఇచ్చేసినప్పుడు ఆ టైంలో ఏం జరిగినా కూడా డిస్ట్రిబ్యూటర్ బాధ్యత అనేది వాళ్ళ వాదన. ఇక పోలీసులు పోలీసులు ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, థియేటర్ యాజమాన్యం కూడా మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, అల్లు అర్జున్ వస్తున్న విషయమే మాకు తెలియదు అని పోలీసులు చెప్తున్నారు. ఇక నాలుగో వాదన ఒక అడ్వకేటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి పిటిషన్ వేశాడు. ఆయన పోలీసులదే తప్పు అంటున్నాడు. అసలు ఇక్కడ ఇన్ఫార్మ్ చేశారా లేదా అనేది సమస్య కాదు, పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేయడం వల్ల జనం అభిమానులు కానీ జనం కానీ పరుగులెత్తారు, తొక్కిసలాట జరిగింది. సో వాళ్ళు లాఠీ చార్జ్ చేయకుండా ముందు జాగ్రత్తగా కానీ కంట్రోల్ చేస్తుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు, రేవత్ అనే మహిళ చనిపోయేది కాదు అని ఆ అడ్వకేటు ఎన్హెచ్ఆర్సికి కంప్లైంట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం మనకి ఆ, ఇటు అల్లు అర్జున్, ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు పోలీసులు, నలుగురు స్టేక్ హోల్డర్స్ దీంట్లో కనిపిస్తున్నారు. ఆమె చనిపోయింది, వాళ్ళ బాబు సీరియస్ గాయాలతో అంటే కోమాలో ఉన్నాడు, ఇంకా కూడా కిమ్స్ హాస్పిటల్లో. సో దీనికి కారణం ఎవరు, ఈ నలుగురులో ఎవరు, లేకపోతే ఈ నలుగురు కూడా కారణమా అనేది తేలాల్సిందంటే ఇది ఎక్కడ తేలాలి? ఆ, కమి కోర్టులో వీళ్ళు తేల్చుకోవాలి. కానీ ఇప్పుడు పోలీసులేమో మాకు సంబంధం లేదు, మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మాకు సంబంధం లేదు, థియేటర్ వాళ్ళదే థియేటర్ వాళ్ళది అల్లు అర్జున్ది, ఇద్దరిది బాధ్యత. ఎందుకంటే అల్లు అర్జున్ మాకు ఇన్ఫార్మ్ చేయాలి, మాకు ఇన్ఫార్మ్ చేయకుండా నేను థియేటర్కి చేశానంటే కుదరదు. సో మాకు ఇన్ఫార్మ్ చేయలేదు అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ సెక్యూరిటీ మేనేజర్ కానీ మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. కాబట్టి మేము ముందుగా అల్లు అర్జున్ వస్తాడని కానీ తెలుసుంటే మేము దానికి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేసేవాళ్ళం, అది చేయలేదు అనేది ఇక్కడ ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. ఇక థియేటర్ వాళ్ళు అయితే అసలు మాకు సంబంధమే లేదని చేతులు ఎత్తేస్తున్నారు. సో మామూలుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లే ఇది జరిగిందని ఈ రేవతి హస్బెండ్ భాస్కర్ ఆల్రెడీ మీడియాతో చెప్పాడు. అల్లు అర్జున్ ఏంటంటే ఒక్కసారిగా 30 మంది పైన బౌన్సర్లు వేసుకొని లోపలికి వచ్చాడు థియేటర్ లోపలికి, దాంతోపాటు మిగతా వాళ్ళందరూ వచ్చేసారనేది భాస్కర్ చెప్తున్నాడు. అంటే క్లియర్గా ఇక్కడ అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం కూడా కనిపిస్తుంది. గతంలో కూడా నంద్యాలకి ఆయన శిల్పా రవిచంద్రారెడ్డి వైసీపీ ఎంపీ క్యాండిడేట్ దగ్గరికి పోయినప్పుడు కూడా ఆయన పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా పోవడం వల్ల అక్కడ పోలీసులు సస్పెన్షన్ కూడా గురయ్యారు. దాన్ని కోర్టులో కేసు కొట్టించేసుకోగలిగాడు అల్లు అర్జున్. అదే పద్ధతిలో ఇప్పుడు అల్లు అర్జున్ కొన్న కాన్ఫిడెన్స్ ఏమంటే మనకు బ్రహ్మాండ అడ్వకేట్స్ ఉన్నారు, కోర్టులో కొట్టించుకుందామని. కానీ ఇక్కడ ఆల్రెడీ అల్లు అర్జున్ మీద ఇటు చిక్కడపల్లి పోలీసులు వాళ్ళు సుమోటో కేసు పెట్టారు. రెండవది కొంతమంది అడ్వకేట్లు కూడా చిక్కడపల్లిలో అల్లు అర్జున్నే బాధ్యత వహించాలని కేసు పెట్టారు. ఎందుకంటే అల్లు అర్జున్ కానీ ఆ టైంలో వెళ్లకుండా ఉంటే ఇది జరిగేది కాదు. సో క్లియర్గా అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది. కోర్టు కూడా దీన్ని ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత లేదంటే కోర్టు కూడా ఒప్పుకోదు. అట్లాగే అల్లు అర్జున్ మీద ఇంకొక విమర్శ కూడా ఏంటంటే ఆయన చాలాసేపు దీన్ని స్పందించలేదు. ఇది జరిగిన దాదాపు 10-12 గంటల తర్వాత మరుసటి రోజు మార్నింగ్ స్పందించాడు. అది కూడా ఆయన ఏం చెప్తున్నాడు, చాలా క్యాజువల్గా ఇది మేము 20 ఏళ్ళుగా పోతున్నాం, ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ సారీ చెప్పలేదు, తన తప్పు అనేది కూడా ఎక్కడ ఆయన మాట్లాడలేదు.
పైగా నాకు తెలియదు, నేను వచ్చేసినాక ఆమె చనిపోయినట్టు తెలిసిందని కూడా చెప్తున్నాడు. అంటే క్లియర్గా బాధ్యతారాహిత్యం అనేది అర్థమవుతుంది. నెటిజన్లు కూడా ఆయన మీద తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ రోల్ కూడా ఇక్కడ కనబడుతుంది. గవర్నమెంట్ దీని మీద సమగ్ర విచారణకి ఆదేశించకుండా ఓన్లీ బెనిఫిషియల్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. దీని మీద విచారణ జరిపితే కదా, ఎందుకంటే 4 పార్టీలు ఇందాక చెప్పినట్టుగా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. సో ఇక్కడ థియేటర్ యాజమాన్యంది అల్లు అర్జున్ది ఎక్కువ తప్పు కనబడుతుంది. డిస్ట్రిబ్యూటర్ ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ షో చేసిన థియేటర్ దగ్గర బాధ్యత, సెక్యూరిటీ థియేటర్ యాజమాన్యం తీసుకోవాలి.